గోవింద్ మోహన్ కొత్తగా ఏ మంత్రిత్వ శాఖకు కార్యదర్శిగా నియమితులయ్యారు? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్. గోవింద్ మోహన్ ప్రస్తుతం సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలలో వివిధ హోదాలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆయన ఆగస్టు 22, 2024 తన పదవీ కాలం పూర్తయిన తర్వాత హోమ్ సెక్రటరీగా జాయిన్ అవ్వబోతున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా అతను నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ తక్షణమే అమలులోకి తెచ్చింది. ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా పర్వతనేని హరీష్ నియమితులయ్యారు. ఇది ఏ నగరంలో ఉంది? ఆన్సర్ న్యూయార్క్ నగరంలో ఉంది. ప్రస్తుతం హరీష్ జర్మనీలోని భారత రాయబారిగా పనిచేస్తున్నారు. అతనికి ఇండియన్ ఫారిన్ సర్వీసెస్లో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రధాని మోడీ న్యూయార్క్ పర్యటనకు ముందు ఆయన కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ ఖండంలో మంకీ పాక్స్ వ్యాప్తి చెందడంతో అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? జవాబు ఆఫ్రికాలో. ఈ ప్రకటనకు కారణం డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు ఇతర ఆఫ్రికన్ దేశాలలో మంకీ పాక్స్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేసులు మరియు మరణాల సంఖ్య పెరుగుతున్నందున ఈ ప్రకటన చేయబడింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గబ్రెయేసస్ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఎమర్జెన్సీ కమిటీ సలహా ఆధారంగా ఈ ప్రకటన చేశారు. మంకీ పాక్స్ కారణంగా అంతర్జాతీయ ఆందోళనలతో పాటు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడం 2 నెలల్లో ఇది రెండోసారి. సుఖోయ్ Su-30 MKI ఫైటర్ ఫ్లీట్ కోసం 230 కొత్త జెట్ ఇంజన్ల కొనుగోలు చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్తో రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్ని కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది? జవాబు 21,000 కోట్లు. ఇంజన్లు భారతదేశంలో తయారు చేయబడతాయి మరియు వాటి సేవా జీవితం ముగింపు దశకు చేరుకున్న పాత ఇంజన్లను భర్తీ చేస్తాయి. ఈ ఒప్పందం సుఖోయ్ 30 MKI విమానాలను అప్గ్రేడ్ చేయడానికి మరియు దాని కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలలో భాగం. అగ్ని క్షిపణి శ్రేణిలో పనిచేసినందుకు గాను గౌరవించబడిన ఆర్ఎన్ అగర్వాల్ ఏ వయసులో మరణించడం జరిగింది? ఆన్సర్ 84. పద్మభూషణ్ అవార్డు గ్రహీత. అతను అగ్రి ప్రోగ్రామ్ డైరెక్టర్గా మరియు అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీకి నాయకత్వం వహించడం జరిగింది. మహీంద్రా గ్రూప్ కంపెనీల చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఏ రాష్ట్రానికి చెందిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గవర్నర్ల బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు? ఆన్సర్ తెలంగాణ. పెంటోగ్రాన్ షినవ్రత 37 ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేయడం ప్రారంభించిన 2వ మహిళ? ఆన్సర్ థాయిలాండ్. థాయిలాండ్కి 2వ మహిళా ప్రధానిగా షెంటోగార్ షినవ్రత ఎంపిక అవ్వడం జరిగింది. ఇస్రో ఆగస్టు 16, 2024 ESO-08 అనే భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహన 3 SSLV ద్వారా ఉపగ్రహాన్ని మోసుకెళ్లడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు ఆంధ్రప్రదేశ్. ESO-08 ఉపగ్రహం భవిష్యత్తు ఉపగ్రహాల కోసం కొత్త సాంకేతికతను పరీక్షించడం మరియు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క వాణిజ్య ప్రయోగాల సేవలను విస్తరించడం వంటి అనేక కీలక లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉపగ్రహం 3 ప్రాథమిక పేలోడ్లను కలిగి ఉంటుంది. ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, రిఫ్లెక్ట్రోమెట్రీ పేలోడ్ మరియు
SIC UV డోసిమీటర్